అయ్యా చిరంజీవి గారు, ఈ మూర్ఖుడిని క్షమించండి. యా అయ్యో ఏమిటి ఆర్చేవి, ఎందుకు క్షమాపణ చెప్తున్నావు? అసలు ఏమైంది ఇప్పుడు? శివ సినిమా రీ రిలీజ్ కి సంబంధించి మీరు ప్రమోషన్ వీడియో చేసి మీ గొప్పతనాన్ని చాటారు. యా అందులో నా గొప్పతనం ఏముంది? నువ్వు అంత గొప్పగా సినిమా తీసావు కాబట్టి ఇన్నేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందం అనిపించి నాకు నేరుగా ప్రమోషన్ చేశారు. అందుకే నేను సారీ చెప్తున్నాను. యా మిమ్మల్ని ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా అనకూడని మాటలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. అయినా మీరు అవేమి మనసులో పెట్టుకోకుండా నా సినిమాకి ప్రమోషన్ చేశారు. నిజంగా మీరు గ్రేట్. అయ్యో ఆర్చీవి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. నువ్వు నన్ను విమర్శించినా నేను అవి తీసుకోలేదు. ఎందుకంటే నేను సినిమా ప్రేమికుడిని. నాకు సినిమా బాగుంటే తల మన అనే తేడా ఉండదు. ఆనందపడిపోతాను. ఎవరి సినిమా అయినా సరే అప్రిషియేట్ చేస్తాను. ఇన్నాళ్ళు ఇంత మంచి మనసున్న మిమ్మల్ని ఇంతగా బాధ పెట్టినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది చిరంజీవి. ఏడే డోస్ ఎక్కువైదా ఏంటి? సారీలు దండాలు పెట్టేస్తున్నావు. అంతొద్దు. ఓకే బాస్, ఇది చాలు. నువ్వు ఒక మంచి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్. శివ లాంటి మంచి మంచి సినిమాలు నువ్వు అప్పట్లోనే తీసావు. నీ మీద నాకు ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ నువ్వే అనవసరంగా మాట తోలలాడి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటావు. తాగినప్పుడు ఏదేదో వాగేస్తూ ఉంటాను. ఉన్నది ఉన్నట్లుగా అనిపించినట్లుగా చెప్పేస్తుంటాను. అదే గొప్ప అనుకుంటాను. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం ఉండడంలో తప్పు లేదు. కాకపోతే అవతలి వాళ్ళ మనసులు బాధపడతాయని ఆలోచించాలి. మాట్లాడే ముందు ఆ వెనక ముందు లోతుగా ఆలోచించి మాట్లాడాలి. ఫుల్ గా తాగినప్పుడు డీప్ గా ఎక్కడ ఆలోచిస్తా చీరు. అందుకే మళ్ళీ నీకు సారీ చెప్తున్నా. యా అయినా నువ్వేదో అన్నావని నేను ఎప్పుడూ బాధపడలేదు. ఆ బాధ పడితే గిడితే నన్ను అభిమానించిన అభిమానులు పడతారు. నువ్వేమైనా సారీలు చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పుకో, నాకు కాదు. ఈ మాటతో మరో మెట్టు ఎక్కేసావు చిరంజీవి. నిజంగా తెలుగు పరిశ్రమకి నువ్వు ఒక ఆణిముత్యం. నేను ఎంతో మంది విమర్శించిన చెరగని చిరునవ్వుతో నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయావు. యా పోతూ ఏం తీసుకెళ్తావు ఆర్జీవి? ఈ సినిమా ఇండస్ట్రీకి నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. కళావతలి ముద్దు బిడ్డలుగా ఉన్నటువంటి మనందరం కూడా ఈ పరిశ్రమను కాపాడుకోవాలి. ఒకరికి ఒకరు సపోర్ట్ గా ఉంటూ ముందుకు సాగిపోవాలి. అలా సపోర్ట్ గా ఉన్నావు కాబట్టే ఈ రోజు మా సినిమాని నువ్వు ప్రమోషన్ చేసావు. అలాగే మహేష్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి వారంతట వారు బెస్ట్ విషెస్ తెలిపారు. మంచి వెతికితే మనకి మంచే కనిపిస్తుంది. చూడు, నువ్వు అందరినీ నెగిటివ్ గా చూడటం మానేసి పాజిటివ్ గా చూడు, నీకే అర్థమవుతుంది. నేను కూడా మారిపోతున్న చిరు మెల్లమెల్లగా. ఏమిటి, నువ్వు మారిపోతున్నావా? రియల్లీ? ఎప్పుడు పండగ చేసుకొని నేను దీవాళి క్రాకర్స్ వెలిగించా. అలాగే ఇలాంటి ప్రమోషన్ల కోసం తిరుగుతున్నా. నీకు సారీ కూడా చెప్పాను. నేను మారిపోతున్నట్లే కదా. మార్పు మంచిదే. నీలో ఎంతో టాలెంట్ ఉంది. నీకున్న వ్యసనాల వల్ల ఆ టాలెంట్ మరుగున పడిపోతుంది. లేకుంటే శివ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు నీ నుండి ఇప్పుడు కూడా వచ్చేవి. కరెక్టే చిరు, బట్ ఇప్పుడు నేను అంతకు ముందులా ఉండలేకపోతున్నాను. అలవాట్లకు బానిస అయిపోయాను. ఎంత మానాలనుకున్నా మానలేకపోతున్నాను. ఇంకా నా చేతుల్లో ఏమీ లేదు. యా అలవాటు బాగపోయినా పర్వాలేదు, కానీ కొంచెం తగ్గించుకుని ఎదుటి వాళ్ళను కించపరచడం మానేసి వీలైతే సపోర్ట్ చేయి. యా తప్పకుండా చిరంజీవి. నిన్ను చూశాక నా మనసు కదిలిపోయింది. నువ్వే నాకు ఇన్స్పిరేషన్. పూర్తిగా మారకపోయినా కొంతవరకైనా మారడానికి ట్రై చేస్తాను. ఇంతకీ నా శివ సినిమా థియేటర్ లో చూస్తున్నావా లేదా? యా ప్రమోషన్ చేశారంటే చూడకుండా ఉంటారా? అందులో ఇప్పుడు 4K క్వాలిటీతో వస్తుంది కదా. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తప్పకుండా చూస్తాను. నేనైతే ఫుల్ గా వెయిట్ చేస్తున్నా. నా సినిమాని 36 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్ లో చూడబోతున్నా అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. యా నీకు, నాకే కాదు, నాగార్జునకే కాదు, టోటల్ సినిమా అభిమానులందరికీ కూడా శివ సినిమా ఒక మాస్టర్ పీస్. తెలుగు సినిమాకి ఒక భగవద్గీత లాంటిది. నువ్వు ఆ సినిమాలో చేసినటువంటి ఆ వర్క్ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పటికీ ప్రశంసనీయం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి. నీ పెద్ద మనసుతో నా సినిమాకి ప్రమోషన్ చేసావు. అలాగే నా గురించి, సినిమా గురించి చాలా గొప్పగా చెప్పావు. నీ సినిమాలు కూడా బాగుండాలని, మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. యా ఓకే ఆర్జీవి, థ్యాంక్ యూ సో మచ్. నాకు వరప్రసాద్ కి సంబంధించిన షూట్ ఇంకా మిగిలి ఉంది. నేను బయలుదేరుతున్నాను. మళ్ళీ కలుద్దామా? ఓకే చిరంజీవి, బాయ్ సీ యూ అగైన్. యా